ఇక వైసీపీ తన 10వ జాబితాను నేడో రేపో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థులపై పూర్తిస్థాయి ప్రకటనపై అధిష్టానం దృష్టి సారించింది. ఇక ఈ నెల 10న సిద్ధం ఆఖరి సభ నిర్వహించబోతుంది. ఈ సభలోనే మేనిఫెస్టోపై విడుదల చేయనున్నారు సీఎం జగన్. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, వైసీపీ తన అభ్యర్థుల పూర్తి స్థాయి ప్రకటనపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే నేడో రేపో తన 10వ జాబితాను రిలీజ్ చేయనుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, గురు ప్రస్తుతం వైసీపీ 9 జాబితాలు రిలీజ్ చేసింది. ఆ 9 జాబితాల్లో ప్రధానంగా 74 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు మార్పు, అంటే సుమారు ఒక 100కు చేరుతుందని చెప్పుకోవచ్చు ఈ లిస్టు ఇవాళ. కానీ రేపు కానీ 10వ లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ పర్యటనలో ఉంటారు. వైజాగ్ లో ఒక విజన్ ఫర్ విశాఖ కార్యక్రమంలో పాల్గొంటారు. మళ్ళీ రేపు లేదు, ఎల్లుండి మళ్ళీ వైజాగ్ కాబట్టి ఇవాళ కానీ రేపు మార్నింగ్ అవర్స్ లో కొంత ఎక్సైజ్ చేసిన తర్వాత ఇవాళ రేపట్లో ఒక లిస్ట్ వచ్చే అవకాశం చాలా లిమిటెడ్ పేర్లతో, అంటే ఒక 2-3 ఎంపీలు, ఒక 2-3 ఎమ్మెల్యేల పేరుతో ఒక లిస్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా 10వ తారీఖు సిద్ధం సభ ఉంది. అద్దంకి హైవే దగ్గర సిద్ధం సభలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో వైసీపీ ఉంది. ఈ క్యాండిడేట్స్ మొత్తాన్ని ప్రకటించడం, అదేవిధంగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం, సిద్ధం ఆఖరి సభ నిర్వహించి మార్చి 2వ వారం లోపే షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఎన్నికలకు మరింత ఎక్కువగా సమాయత్తం అవడం కోసం వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. గురు, అయితే ప్రసన్న, మేనిఫెస్టోలో ప్రధానంగా ఏ అంశాలను పొందుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే మేనిఫెస్టోలో ఇప్పటి వరకు నవరత్నాలను యాజిటీజ్ గా అమలు చేస్తామనేది ఒకటి, 2 డ్వాక్రా మాఫీ, రుణమాఫీ, అదేవిధంగా ట్యాబ్స్ పంపిణీ కానీ లేకపోతే ఎలక్ట్రిక్ పంపిణీ అందరికీ విద్యార్థులకి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని ఆల్రెడీ ఇప్పటికే ప్రతిపక్షాలు చెప్పాయి, కాంగ్రెస్ గవర్నమెంట్లు కూడా చాలా రాష్ట్రాల్లో చెప్పారు. అలా కాకుండా విద్యార్థులకు, వృద్ధులకు, మహిళలు అంటే లేకపోతే 45-50 ఏళ్ళు దాటిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఉచిత ప్రయాణం చేయాలా, లేకపోతే 50% పెట్టాలా, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. కొన్ని 3-4 కొత్త అంశాలు, నవరత్నాలతో పాటు 3-4 కొత్త అంశాలు మేనిఫెస్టోలో చేర్చే విధంగా వైసీపీ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. గురు, థ్యాంక్ యూ ప్రసన్న.